హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మైక్ తీసుకున్నాం కదా, హోలీ ల్యాండ్. చూడండి, ఈ మైక్ని మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. అంటే అవుట్డోర్ కండిషన్స్లో ఇంకా డిస్టెన్స్ ఇది 200 మీటర్స్ వరకు వర్క్ చేస్తుందో లేదో మనం ఇప్పుడు బయటికి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఇది మన రిసీవర్. సో మనం ఈ రిసీవర్ మన ఫోన్కి కనెక్ట్ చేసేయాలి. అండ్ ఇవి చూడండి, ఇవి 2 ట్రాన్స్మిటర్స్. ఇది ఎట్లా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఒకటి తీసుకున్నాం. చూడండి, మనం ఇట్లా తీసినప్పుడు దీంట్లో లైట్ వచ్చేస్తుంది, బ్లూ కలర్ లైట్ వస్తుంది చూడండి. సో బ్లూ కలర్ అంటే ఇది నార్మల్ అన్నట్టు. సో ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉన్నట్టు. ఏం లేదు, వెరీ సింపుల్ ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెట్ వస్తుంది. దీనికి ఈ మ్యాగ్నెట్ తీసేసి జస్ట్ మనం ఇట్లా పెట్టుకోవడమే షర్ట్కి, అంతే. ఇట్లా మన షర్ట్కి పెట్టేసుకోవాలి. సో రెడీ అన్నట్టు. ఇప్పుడు దీన్ని మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని కిందికి వెళ్ళిపోయి వీడియో తీద్దాం. చూడండి గైస్, ఎట్లుంటుంది అంటే ఇది నిజంగా దీని వాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఆ లెవెల్లో ఉందా, డిస్టెన్స్ ఉందా లేదా మనం టెస్ట్ చేద్దాం. సో గైస్, మనం ఇప్పుడు మన మైక్ టెస్ట్ చేద్దామని టెర్రస్ పైనకి వచ్చినాం. సో ఇక్కడ కొంచెం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, దాని డిస్టర్బెన్స్ ఉంది. వెహికల్స్ అయితే ఎట్లా మూమెంట్ ఉంటుంది, సో వెహికల్స్ డిస్టర్బెన్స్ ఇది అంతా అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆఫ్ ఉంది దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్. ఎట్లా వస్తుంది వినండి మీరు వాయిస్. అండ్ దీంట్లో నేను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినాం. ఇప్పుడు మరి నాయిసెస్ వస్తున్నాయా లేదా అదంతా మీకు వీడియోలో క్లియర్గా వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రోడ్డు మీద అల్లం ఎల్లిగడ్డ అమ్మనీకి వచ్చారు. సో అంతకన్నా ఎక్కడ డిస్టర్బెన్స్ ఇంకెక్కడ ఉండదు. సో అదంతా ఇప్పుడు అవుతుంది, అదంతా స్పీకర్ వినిపిస్తుంది. బట్ మీకు ఈ దీంట్లో వీడియోలో ఆడియో వస్తుందా లేదా బయట డిస్టర్బెన్స్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీని డిస్టెన్స్ టెస్ట్ కూడా మనం చేసినాం. అండ్ ఈ టెస్టింగ్ కాకుండా నేను నిన్న నైట్ బయటికి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దామని నేను ట్రాఫిక్లో కూడా దీన్ని పెట్టుకొని డ్రైవ్ చేసిన. సో ఆ క్లిప్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేసేస్తా. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది, అంటే దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఏ లెవెల్ ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంతో నేను వ్లాగ్స్ కూడా ఆల్రెడీ చేసిన తర్వాతనే నేను ఇంకోసారి మళ్ళీ స్పెషల్గా ఇది టెస్టింగ్ వీడియో చేస్తున్నా. సో ఆ వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తా. నా ప్రీవియస్ వీడియోస్కి ఇది యూజ్ చేసిన తర్వాత వచ్చిన వీడియోస్ అవుట్పుట్ ఎట్లుందో మీరు చూడండి గైస్. సో గైస్, మనం ఇప్పుడు మన మైక్ది డిస్టెన్స్ టెస్ట్ చేస్తున్నాం. సో వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే 200 మీటర్స్ వరకు ఇది వర్క్ చేస్తుందని అన్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు మీరు, జనరల్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంది. అండ్ ఒక 200 మీటర్స్ నేను వాక్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు వినిపిస్తుంది కావచ్చు మీకు, తర్వాత టెస్ట్ చేద్దాం. సో గైస్, మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఒక 200 మీటర్స్ దూరం వచ్చేసినాం. అండ్ ఇక్కడ కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. అండ్ డిస్టెన్స్ కూడా చాలా దూరం ఉంది కెమెరా. సో ఈ నుండి ఎట్లా వినిపిస్తుంది మీరు చూడండి దీంట్లో వాయిస్. అండ్ ఇప్పుడు నేను దగ్గరికి వస్తున్నా కెమెరా దగ్గరికి. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా సౌండ్ ఉంది. సో దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా ఉందో కూడా మీరు వినొచ్చు దీంట్లో. సో దీంట్లో 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ అది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుంది, అంటే మనం సెటప్ చేయడానికి ఏం లేదు, జస్ట్ అయితే ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఆ వీడియో అవుట్పుట్లో దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లుంది, మన డిస్టెన్స్ యాక్చువల్గా 200 మీటర్స్ వరకు వర్క్ చేస్తుందో లేదో మనం చెక్ చేద్దాం. The following day. సో గాయస్, ఇప్పుడు మనం మన మైక్ టెస్ట్ చేస్తున్నాం. మనం డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాం ఒక ప్లేస్కి. సో బయట ట్రాఫిక్లో దీని నాయిస్ క్యాన్సలేషన్ ఎట్లుంటుంది అండ్ క్లారిటీ ఎట్లా వస్తుంది వీడియో చూద్దామని ఇది చేస్తున్నాం, టెస్టింగ్ కాబట్టి. సో చూడండి గైస్, ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నా. వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి, డిస్టర్బెన్స్ కూడా ఉంది ఇక్కడ. సో దీంట్లో మీరు చూడొచ్చు దీని నాయిస్ క్యాన్సలేషన్ ఏ లెవెల్లో ఉంది, ఎట్లా వర్క్ చేస్తుంది. సో ఇదొక టెస్టింగ్ వీడియో. చూడండి, నేను మాట్లాడుతున్నా ఎట్లా అనిపిస్తుందో. సో గైస్, ఈ మైక్ యొక్క బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడితే, నేను యాక్చువల్లీ దీన్ని యూజ్ చేసినాను.
సో నేను అవుటింగ్ వెళ్ళిన, బయటకు వెళ్ళినప్పుడు దీన్ని యూజ్ చేసినప్పుడు నేను మొత్తం నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసుకొని యూజ్ చేసిన. సో 2 మనకి ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక మైక్ నేను యూజ్ చేసిన. నాకు సమ్వేర్ అరౌండ్ 3.5 hours వరకు వర్క్ చేసింది సింగిల్ మైక్. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే కంపెనీ వాళ్ళు, ఇఫ్ నాయిస్ క్యాన్సలేషన్ కాకుండా నార్మల్గా మనం యూజ్ చేస్తే దీనికి 9 hours బ్యాటరీ బ్యాకప్ ఉందంట. సో ఉండొచ్చు మేబీ, నేను నాయిస్ క్యాన్సలేషన్ వాడుతున్నాను కాబట్టి నాకు కొంచెం తక్కువ వస్తుంది, బట్ బ్యాటరీ బ్యాకప్ వైజ్ కూడా చాలా బాగుంది మైక్. సో నాకైతే ఈ మైక్ 4500 4600కి వర్త్ అనిపించింది. సో బిగినర్స్కి అయితే నేను ఇది సజెస్ట్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంది మైక్. అండ్ ఇంకా ఇట్లానే మన ఛానల్లో కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ స్టఫ్ పెడతా ఉంటాం. సో మీరు అందరు ఇట్లానే సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.